సిగరెట్ ప్యాకెట్స్ని పక్కన పెట్టాడు. స్మోక్ స్మెల్కి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా రక్తవర్ణంలో నిండిన కళ్ళతో రుద్రులా ఉన్న సాయిని చూసి భయమేసింది తనకి. అతనికి ఎదురు ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. కానీ సాయి అలాగే చీకట్లో కూర్చొని శైలు వెళ్ళిన వైపే చూస్తున్నాడు. అదంతా లోపల కిటికీ దగ్గర నిల్చొని చూసింది. కాళ్ళు లాగేస్తూ కళ్ళు మూతలు పడుతుంటే అలాగే గోడకు జారగిలపడి నిద్రపోయింది. మార్నింగ్ 5ంటికి లేచిన శైలుకి రాత్రి జరిగింది గుర్తు వచ్చి ఆతృతగా చూసింది. చేతిలో కాలుతున్న సిగరెట్తో స్టేర్స్ మీద పడుకుని పైన ఆకాశాన్ని చూస్తున్నాడు. స్టిల్ అతనికి కళ్ళు మూత పడలేదు. పట్టు పాన్పుల మీద పడుకునే అతను తన కోసం ఇలా ఇంతకు తగ్గాడని తెలిసి మనసు బాధతో మూలిగింది ఆమెకి. ఎందుకురా ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపో అని మౌన సంఘర్షణ పడుతుంది లోలోన. శైలు మనసులో వేదన. ఆమె చూపు అతన్ని తాకిందేమో. లేచి చూశాడు. ఎర్రగా మారిన కళ్ళతో చూస్తున్న సాయి ఎక్కడ తనని చూస్తాడోనని లోపలికి వెళ్ళిపోయింది. 10 రోజులు 10 యుగాలుగా గడిచాయి అందరికీ. శైలు ఫ్యామిలీతో ఎప్పట్లా మాట్లాడుతున్నాడు సాయి. కానీ శైలు వైపు చూడటం కూడా లేదు. ఈ 10 రోజుల్లో సాయి క్యారెక్టర్ పూర్తిగా అర్థమైంది తన ఫ్యామిలీకి. అనుకుంటే ఎంత కష్టమైనా సాధిస్తాడు. అందుకు నిదర్శనంగా నిలిచింది ఆ ఊరి అభివృద్ధి. కేవలం 10 రోజుల్లోనే నమ్మలేనంత విధంగా మారిన ఊరి రూపురేఖలు చెప్తాయి సాయి మాట మీద నిలబడి ఆ పని పూర్తి చేయడానికి ఎంత కష్టపడ్డాడో అని. రోడ్లు, కరెంట్, వాటర్ ట్యాంక్, ఇంటింటికి వాటర్, స్కూల్, ఇలా ఊరికి ఏది అవసరమో అన్నీ కట్టించాడు. శైలు కూడా కావాలని సాయికి దూరంగా ఉంది. ఈ 10 రోజుల్లో సాయిని చూడటానికి కూడా సాహసం చేయలేకపోయింది. ఆ తర్వాత రోజు ఊరిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి స్కూల్ ఓపెనింగ్ కోసం సాయి ఫాదర్ ఇంకా ఎంపీ ఒక అతను వస్తారని, వాళ్ళు ఓపెనింగ్ చేస్తారని వార్త ఊరంతా తెలిసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూడమని ఊరు పెద్దలకు చెప్పాడు. ఈ 10 రోజుల్లో అతను పడిన శ్రమ అంతా ఊరి అభివృద్ధి రూపంలో కనబడుతుంది అందరికీ. శైలు వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పాడు, ఇక్కడ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి, ఇంకా మీరంతా నాతో పాటు రావడానికి రెడీ అవ్వండి అని. శైలు ముందే తనని చూడకుండా చెప్పి వెళ్ళాడు. నేను రాను అంది శైలు. మేం వెళ్తాం అన్నారు అందరూ ఒకేసారి. శైలు షాక్ అయింది. నేను రాకుండా మీరెక్కడికి వెళ్ళేది కోపంగా అంది. మేమేం పరాయి వాళ్ళతో వెళ్ళట్లేదక్క, సొంత బావతో వెళ్తున్నాం అంది పల్లవి. శైలజ చురుగ్గా చూసింది ఆ మాటకి. పట్టనట్టు చూస్తూ మమ్మల్ని చదివిస్తామన్నాడు, అమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తా అన్నాడు, అందుకే మేం వెళ్తాం అక్క అంది మళ్ళీ. పల్లవి గట్టిగా అరిచింది శైలజ. ఎందుకు అరుస్తున్నావక్క? 10 రోజులుగా చూస్తున్నాం నిన్ను. అసలు నువ్వేనా ఇది? మాకు మంచి చెడు చెప్పే నువ్వే ఇలా మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బావగారు ఎంత మంచివారు. అతని స్టేటస్ని, డబ్బుని, హోదాని అన్నింటినీ వదులుకొని నీకోసం ఇక్కడికి వస్తే ఆయన్ని అనరాని మాటలు అంటూ అవమానిస్తూ ఉన్నావు. అయినా నిన్నేం అనలేదు కదా. మనల్ని ప్రాణంగా చూసుకునే వ్యక్తి మనతో ఉన్నప్పుడు వారి విలువ తెలియదక్క. దూరం చేసుకున్నాక కావాలన్నా ఆ ప్రేమ దొరకదు. ఆలోచించుకో. మేమైతే మా కెరియర్ కోసం వెళ్తాం, నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయారు. పల్లవి తన తమ్ముడు తల పట్టుకుని కూర్చుంది శైలు. ఏంటిది? సాయి నుంచి నేను దూరం అవుదాం అనుకుంటే నా వాళ్ళు నాకు దూరం అవుతున్నారు. బామ్మ అమ్మ కూడా వెళ్దామని చెప్పడంతో శైలజకి నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏంటమ్మా బామ్మ మీరు కూడానా అడిగింది బాధగా. అతను నీ భర్త శైలమ్మ, నాకు అల్లుడు అంది. నాకు మనవడు, నా మనవడు నన్ను ప్రేమతో పెంచి పోషిస్తానంటే నేనెందుకు వద్దంటా చెప్పు. ఆనందంగా వెళ్తాను అంది బామ్మ. నన్ను మరీ రమ్మని పిలిచాడు, వెళ్లకుండా ఉంటే బాగుంటుందా? అందుకే నేను కూడా వెళ్తాను, ఇక నీ ఇష్టం. నేనైతే అబ్బాయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అంది ఉత్సాహంగా. ఓ, అయితే మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది. బామ్మ సాయి వైపు తంబు చూపించి నవ్వింది. అప్పటి వరకు అక్కడ జరుగుతున్న సీన్ని విండోకి ఆనుకొని చూస్తున్నాడు సాయి. శైలు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారో అదే చేస్తుంటే చిన్నగా నవ్వుతూ వెళ్ళాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ ఫంక్షన్ జరుగుతున్న రోజు. ఊరి పెద్దలతో బిజీగా గడుపుతున్నాడు సాయి. ఊరంతా సందడిగా సంబరంగా ఉంది. ఊరంతా రంగురంగుల కాగితాలతో, పెద్ద ఫ్లెక్సీలతో, కలర్ఫుల్ లైటింగ్స్తో సుందరంగా ముస్తాబు చేశారు. ఊరిలోని యువకులు, పిల్లలు, పెద్దవాళ్ళతో సహా అందరూ కలిసి ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. లైట్ ఎల్లో కలర్ షర్ట్కి బ్లాక్ కలర్ ప్యాంట్ ఇన్షర్ట్ చేసి స్లీవ్స్ మడుస్తూ బయటకు వస్తాడు సాయి. ఎదురుగా పల్లవి వాళ్ళు రెడీ అయి ఉంటారు. బావగారు ఫంక్షన్ కోసం మేము రెడీ అని ఉత్సాహంగా అంటుంది పల్లవి.
వెనక చూస్తాడు శైలు వస్తుందేమని. లేదు. మీ అక్క ఎక్కడ అడుగుతాడు. అక్క ఇంట్లో లేదు బావగారు అంటుంది చిన్నగా. లేదా, ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఉదయం నుంచి కనపడటం లేదు చెప్తుంది. నిన్న నేను చెప్పమన్న విషయం చెప్పలేదా? సీరియస్ అవుతాడు. చెప్పాం బావగారు, వినపడనట్టే ఉంది. ఉదయం చూస్తే లేదు అంటుంది పల్లవి. ఓకే, మీరు వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. బైక్ మీద ఊరంతా వెతుకుతూ వెళ్తుంటాడు సాయి. ఇద్దరు ఆడవాళ్ళు నీళ్లు బిందెలతో వస్తుంటారు. వాళ్ళని అడుగుతాడు, శైలజ ఎక్కడైనా చూసారా అని. ఈ నెల రోజుల్లో సాయిని వాళ్ళ ఊరి మనిషిగా ముద్రించుకున్నారు ఊరి జనం. అతను కనబడితే ఆప్యాయంగా పలకరిస్తుంటారు. సాయిబాబు, శైలమ్మ ఇందాక తన పొలానికి వెళ్తుంటే చూసాం, కాయగూరలు తీసుకురావడానికని చెప్పింది అని చెప్తారు వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా అనేసి వెళ్ళాడు. సాయి ఏం చెప్పి పంపించాడు తెలిసినప్పటి నుంచి శైలు మనసులో లేదు. శైలు తన భార్యగా ఊరందరికీ పరిచయం చేస్తాను అని సాయి చెప్పిన మాటని పల్లవి వచ్చి చెప్తుంది శైలుతో. అందరూ అంటే ఊరికి మంత్రులు, రాజకీయ నాయకులు వాళ్ళంతా వచ్చినప్పుడా? తలుచుకోగానే భయంతో చెమటలు పడుతుంటాయి ఆమెకి. కూరగాయలను హార్వెస్ట్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, చుట్టూ ధ్యాసే లేకుండా. బైక్ తోట బయట ఆపి లోపలికి వస్తాడు. ఊరి పనుల్లో భాగంగా తోటలకి, పొలాలకి కరెంటు కూడా పెట్టించాడు సాయి. సో వాటర్ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఊరిలో. తోటలో పండిన కూరగాయలు కోస్తూ ఉంటుంది. సాయి నుంచి తప్పించుకోవడానికి వచ్చింది. కాస్త దూరంలో మిరప చెట్టుకి ఉన్న మిర్చీలని కోస్తుంది. పక్కనే ఉన్న మామిడి చెట్టుకు ఆనుకుని ఎదురుగా నడుముకి చున్నీ కట్టి చేతిలో ఉన్న బుట్టలో మిర్చి కోసి వేస్తూ ఉంది. జడ ముందుకు వచ్చి అటు ఇటు ఊగుతోంది. ఘాటుగా ఉన్న మిర్చి దెబ్బకి కళ్ళు మండుతున్నా పట్టించుకోకుండా పనిచేస్తుంది. చూస్తున్నాడు సాయి. వాచ్ చూశాడు. ఇంకా గంట టైం ఉంది ప్రోగ్రాం స్టార్ట్ అవడానికి. సో ఆమె ఏం చేస్తుందో చూద్దామని అక్కడే అలాగే స్టైల్గా నిలబడి ఉన్నాడు చూస్తూ. మిర్చి కోసి తర్వాత టమాటోస్ కూడా తెంపి బుట్టలో పట్టుకుని చేతులు మట్టి అవ్వడంతో పక్కనే ఉన్న కాలువ దగ్గరకు వచ్చింది. కూరగాయలు బుట్ట పక్కన పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని ఫేస్ వాష్ కూడా చేసుకుంది. ఇందాకటి నుంచి తనని ఎవరో గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం ఆమెకి సాయి వచ్చాడా అని అనుమానంతో వెనక్కి తిరిగి చూసింది. కళ్ళు పెద్దవి అయ్యాయి. ఫేస్లో యాంగ్రీనెస్, టన్నుల్లో ఉన్న అందం దాన్ని డామినేట్ చేసి హ్యాండ్సమ్ని నామినేట్ చేసింది. చూస్తున్న శైలు దెబ్బకు దడుచుకుని వచ్చేశాడు నా మొగుడు అనుకుంది. అయినా బెట్టు చూపెడుతూ భయం ఉన్నా కనబడకుండా పట్టించుకోకుండా కూరగాయలు పట్టుకొని అటు ఇటు చూస్తూ కనబడిన వెజిటేబుల్స్ని తుంచేస్తుంది. అది దట్టు భయము అని ఆమెకి తెలుసు. బట్ అతనికి కనబడకూడదని డ్రామా చేస్తుంది. చుట్టూ చూసింది. కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఉన్నాడు. ఆమె ఎంతలా తిరిగినా దట్ గేట్ నుంచే కదా బయటకు వెళ్ళాలి. సచ్చినోడు కరెక్ట్గా అడ్డం నిలబడ్డాడు. ఎలా వెళ్ళాలి నేను ఇప్పుడు? నన్ను ఈయన గారి సతీదేవిని అని అందరికీ చెప్పడానికి నా అనుమతి అవసరం లేదా? అంతా ఈయన గారి ఇష్టమేనా? నా పిచ్చి కాకపోతే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఇదంతా ఒక లెక్క. ఇప్పుడేమో నా ఫ్యామిలీని నాకు దూరం చేయాలని చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ బిత్తర చూపులు చూస్తూ తప్పక వచ్చింది సాయి ముందుకు. ఎలా అతను పిలవక ముందే వచ్చిందో తనకే తెలియదు. పైనుంచి కిందకు స్కాన్ చేస్తున్నాడు. లెమన్ ఎల్లో కలర్ డ్రెస్లో నిమ్మ పండులా ఉంది. హెడ్ బాత్ చేసిందేమో. నుదుటి మీద బేబీ హెయిర్ ఫంక్స్ ఆడుతున్నాయి అందంగా. అలాగే సూటిగా చూస్తున్నాడు సాయి. సాయి చూపు తిప్పకుండా. దాదాపు 10 రోజులైంది ఇద్దరు మాట్లాడుకుని. కొట్టుకునో తిట్టుకుంటూనో అయినా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరిలో మౌనం రాజ్యమేలుతూ సైలెంట్ వార్ నడుస్తుంది. అతన్ని అనిన మాటలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆమెకి. హృదయం అంతా భారంగా బాధతో నిండిపోయింది. కళ్ళలో నీళ్లు జలజల రాలి సాయి ఫీట్ మీద పడ్డాయి. చూపు ఆమె నుంచి మరల్చి తన కాళ్ళను తాకిన నీటి చెమ్మ వైపు చూశాడు. తలంచుకున్న శైలు కళ్ళ నుంచి రాలుతూ తన పాదం మీద పడుతున్న కన్నీటిని చూసి సీరియస్ అవుతూ ఆమె నుంచి దూరం ఇంకా తాళలేని వాడిలా ఒక్క ఊదుటున ఆమె నడుం పట్టి ఫోర్స్గా దగ్గరకు లాక్కున్నాడు.